హాయ్ ఫ్రెండ్స్, ఎటువంటి హడావిడి లేకుండా 10 అంటే 10 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ వంకాయ ఉల్లికారం రెసిపీ ఎలాగో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీనికోసం మనం పావు కేజీ లేత వంకాయలు తీసుకొని ఇలా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని 4 సైడ్లు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 పెద్ద ఉల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయ ముక్కల్లో ఉల్లిపాయ కారాన్నంతా కూడా స్టఫింగ్ పెట్టుకొని మిగిలిన పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమనేదాకా ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలన్నింటినీ వేసుకొని కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మనకి మిగిలినటువంటి ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలకి వంకాయలు చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది రసం పిండుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ ఉల్లికారం అంతా కూడా బాగా ఉడికిపోయి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ వేసుకొని తింటే రుచితో మైమర్చిపోవాల్సిందే.